ప్రార్థన చేసుకున్నాను. మహాపరిశుద్ధుడు మిక్కిలిగా ప్రేమించినప్పుడు పరలోక తండ్రి, నీ మహోన్నతమైన శ్రేష్టమైన నామమున చెల్లిస్తున్న కృపల దేవ, మరొక విలువైన సమయాన్ని మాకు అనుగ్రహించి నీ విలువైన మాటలు ధ్యానించడానికి మీరు ఇచ్చిన మహాప్రభువులకు వందనాలు చెల్లిస్తూ, ఇదిగో నీ లేఖనాలు పరిశోధిస్తుండగా నాయన నీ ఆత్మ సహాయాన్ని అనుగ్రహించి నీ విలువైన మాటలను ఆయన మరి మా ఆత్మను రక్షించేవి, జీవాన్ని ఇచ్చేవి, మమ్మల్ని నాయన నిత్య కృపలో నడిపించేవి, మోక్షానికి నడిపించేవి, మా జీవితాలను చక్కదిద్దేవి మీ మాటలు. ఇలాంటి మాటలు నాయన ఈ సమాజంలో తెలియక ఎరగక అధోగతి పాలవుతున్న ఈ లోకం మీ గురించి ఆలోచించాలని, మీ గురించి తెలుసుకోవాలని ఎన్నో ప్రణాళికలు వేసుకుని నాయన మిమ్మల్ని మీరు కనపరుచుకొని ఈ సకల చరాచర ప్రకృతిని చూస్తున్నప్పుడు మీరు తెలుసుకోవాలనే ఆలోచనతో మీ లక్షణాలను పెట్టారు. మనిషి దానిని ఎరగక కేవలం తనకున్న ఆయన వివేచన జ్ఞానాన్ని కోల్పోయి లోక సంబంధమైన వాటి మనసు పెట్టి ఇహలోక సంబంధమైన ఆనందాలే లోకం అనుకుంటూ చచ్చిన తర్వాత ఏముందలే ఎవరికి తెలుస్తుందని బ్రతుకుతున్న ఈ జీవుడు చచ్చిన తర్వాత అధోగతి పాలవుతుంది. ఆత్మ నిత్య నరకాగ్నికి వెళ్తుంది. యుగయుగాలు ఆత్మ అగ్ని ఆరని పురుగు చావని ప్రదేశానికి వెళ్తుందని తెలియక మతి భ్రమించి భూమి మీద మనిషి తెగుతున్న వేళలో ఈ వాక్యం ద్వారా అనేకులకు కనువిప్పు కలగాలని ఇదిగో ఈ ఫేస్బుక్ ద్వారా మీ పిల్లలకు వాక్యం చెబుతుండగా మరి విన్న నీ పిల్లలందరూ కూడా వారి హృదయాలని తట్టు తిరిగి మీకోసం ప్రతి ఒక్కరు కృపను అనుగ్రహించమని కోరుకుంటూ క్రీస్తు యేసు పుణ్యనామాన్ని ప్రార్థన అడిగి వేడుకొనిచున్నాము తండ్రి, ఆమేన్. క్రీస్తునందు ప్రియ దేవుని పిల్లల, గత నిన్నటి దినాన్ని ఇర్మియా గ్రంథం 9వ అధ్యాయం 23వ వచనంలో దేవుడు మరి మనుషులు యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు, జ్ఞాని తన జ్ఞానమును బట్టి, శూరుడు తన శౌర్యమును బట్టి అతిశయింపకూడదు, ఐశ్వర్యవంతుడు తన ఐశ్వర్యమును బట్టి అతిశయింపకూడదు అనే మాటను గురించి మనం ఆలోచించాం. లోకంలో ఉన్న జ్ఞానాన్ని బట్టి మనుషులు అతిశయించకూడదని, అంటే జ్ఞానం, శౌర్యం, అలాగే ధనం 3 విభాగాలుగా విభజిస్తే జ్ఞానం ఎవరి పరం అంటే ఒకప్పుడు సంస్కృతం నేర్చుకున్న వాళ్ళకి జ్ఞానం వారిది, భుజబలం క్షత్రియుడిది, అలాగే వ్యాపారం, ధనం వైశ్యులది. ఈ ముగ్గురిని ఈ 3 కాదుగా నాయన మీరు ఈ 3ని బట్టిగా ఆలోచించకూడదని దేవుడు ఎప్పుడో రాయించేశాడండి మాటలు. దేవుని వాక్యాన్ని బట్టి మనం ఏమండి అతిశయించాలనే మాటలు మనం చూస్తే దేవుడు తన గురించి చెప్పుకుంటూ దేనికి ప్రాధాన్యత ఇచ్చాడో మనం ఆలోచించగలిగితే మనం కీర్తనల గ్రంథం 11వ అధ్యాయము కీర్తనల గ్రంథం 11వ అధ్యాయము 7వ వచనంలో యెహోవా నీతిమంతుడు, ఆయన నీతిని ప్రేమించువాడు, యథార్థవంతులు ఆయన ముఖదర్శనము చేసేదరు. యెహోవా నీతిమంతుడు అంటే ఆయన నీతిని ప్రేమించేవాడు, యథార్థవంతులు ఆయన ముఖదర్శనము దానిని బట్టి మనం అతిశయపడాలి. దేవుడు ఎంత ప్రాధాన్యత ఇచ్చాడో నీతిని ప్రేమించే వాడిని బట్టి అని చెప్తున్న మాటలు మనం చూస్తుంటే, అలాగే 33:5లో కీర్తనల గ్రంథం 33:5లో ఆయన నీతి న్యాయములను ప్రేమించుచున్నాడు, లోకము యెహోవా కృపతో నిండి ఉన్నది. ఆయన నీతిని న్యాయమును ప్రేమించుచున్నాడు. దేవుడు అంటే నీతిని న్యాయమును ప్రేమించుచున్నాడు.
లోకమంతా యెహోవా కృపతో నిండి ఉన్నది. చూడండి, దేవుడు దేనికి ప్రాధాన్యత, దేవుడు తన గురించి చెప్పుకుంటూ భూమి మీద ఉన్న మనకి సేవ చేసే దాని విషయంలోనూ, మనల్ని కలిగించిన విషయంలోనూ మనం ఎంత ప్రాధాన్యత ఇచ్చాడనేది మనకు అర్థమవుతుంది. అలాగే కీర్తనల గ్రంథం 89వ అధ్యాయం 14వ వచనంలో, నీతి న్యాయములు నీ సింహాసనమునకు ఆధారములు, నీతి న్యాయములు నీ సింహాసనమునకు ఆధారములు, కృపాసత్యములు నీ సన్నిధానవర్తులు. నీతి న్యాయములు నీ సింహాసనముకు ఆధారం, కృపాసత్యములు నీ సన్నిధానవర్తులు అంట. ఇది దేవుని గురించి మనం తెలుసుకోవాల్సిన విషయం. అలాగే కీర్తనల గ్రంథం 99వ అధ్యాయము 4వ వచనంలో, యథార్థతను బట్టి నీవు న్యాయమును ప్రేమించు రాజును స్థిరపరిచి ఉన్నావు. యథార్థతను బట్టి నీవు న్యాయమును ప్రేమించు రాజును స్థిరపరిచి ఉన్నావు. యాకోబు సంతతి మధ్య నీవు నీతి న్యాయములు జరిగించుచున్నావు. వారి మధ్య నీతి న్యాయములు జరిగించుచున్నావు. యాకోబు సంతతి అయిన 12 గోత్రాలలో 10 గోత్రాలకు ఆల్రెడీ అప్పటికే మరి అషూరు చెరకెళ్ళిపోతే, ఇప్పుడున్న ఈ యోధా బెంజమిన్ గోత్రం, దక్షిణ రాజ్యం, ఇశ్రాయేలు దేశం, యెరూషలేము ముఖ్యపట్నం చేసుకున్న దాంట్లో కూడా దేవుడు నీతి న్యాయములు జరిగించుచున్నాడు. నీతి న్యాయములు జరిగించే దేవుడు అటండి ఆయన. అలాగే మరొక మాట, కీర్తన 103:6, కీర్తన 103:6లో, యెహోవా నీతి క్రియలను జరిగించుచు బాధింపబడు వారందరికీ న్యాయము తీర్చును. ఇప్పుడు దేవుడి వల్లనండి అలాగ అయిపోయిందండి, దేవుడు మమ్మల్ని ఎలా చేసేసాడు అలా చేసేసాడని దేవుడిని అంటాను, నిందించడానికి లేదండి. మనిషి తాను చేసుకున్న స్వయం కృప ఆధారం, స్వయంకృత అపరాధము. మనిషి స్వయంకృత అపరాధంతో మనిషి వాడు చేసుకున్నదే బండి ఎత్తు మీదకి వస్తుంది. నువ్వు ఏది విత్తుతావో అదే కోస్తావు కదా. వరి గింజలు విత్తావు, వరి పంట వస్తుంది. గోధుమ గింజలు విత్తావు, గోధుమ గింజలే వస్తాయి. నీతి అనేది విత్తావు, ప్రేమ అనేది విత్తావు, కనికరం అనేది విత్తావు, అదే కోస్తావు. మరొకటి గొయ్యు, యెహోవా నీతి క్రియలను జరిగించుచు బాధింపబడు వారికి అందరికీ న్యాయము తీర్చును. ఈ లోక సంబంధమైన కాదండి తీర్పులైన తీర్పులు. ఆయన తీర్పులు ఈ లోక సంబంధమైనవి కావు మీరు అనుకున్నట్లు. అన్యాయం చేసేవాడు కాదు దేవుడు. ఆయనకు అసాధ్యం అన్యాయం చేయడం. ఏమండి, కీర్తన 106:1లో, కీర్తనల గ్రంథం 106వ అధ్యాయం 1వ వచనంలో, యెహోవాను స్తుతించుడి, యెహోవా దయాళుడు. ఆయన పేరే దయాళుడు అంట. యెహోవా దయాళుడు, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఆయన కృప నిత్యమూండును. ఆయన కృప నిత్యమూండును. ఆయన కృప ఉండను బట్టి మనం ఎలా ఉన్నాం. ఏమండి, అలాగే కీర్తనల గ్రంథం 145వ అధ్యాయము 9వ వచనం, కీర్తనల గ్రంథం 145వ అధ్యాయము 9వ వచనం, యెహోవా అందరికీ ఉపకారి. యెహోవా అందరికీ ఉపకారి, కొందరికి కాదు ఉపకారి. ఎందుకంటే ఆయన మనుషుల్లాగా చూసిన వాళ్ళని చూడడం, చూడలేని వాళ్ళు చూడడం, నా పిల్లలు అన్న వాళ్ళ మీదే జరగదనే పక్షపాతం చూపించే దేవుడు కాదు కదా. అందుకే యెహోవా అందరికీ ఉపకారి. ఆయన కనికరములు ఆయన సమస్త కార్యములు మీద ఉన్నవి. కనుక తన గురించి తాను దేనికి ప్రాధాన్యత ఇచ్చాడు అని అంటే, మన విషయంలో కింద 24వ వచనం మనం ఆలోచిస్తే, 24వ వచనానికి మీరు రండి. 24వ వచనంలో, ఇర్మియా గ్రంథం 9వ అధ్యాయం 24వ వచనం, అతిశయించువాడు దేనిని బట్టి అతిశయింపవలెననగా, ఒకవేళ నువ్వు గొప్పలు చెప్పుకోవాలని నువ్వు అనుకుంటే, నువ్వు గొప్పవాడిగా నేను గొప్పవాడిని నువ్వు చెప్పుకోవాలనుకుంటే, భూమి మీద కృప చూపుచు
దేని మీద అండి? భూమి మీద కృప చూపుచు. ఆయన చల్లని కృప ఉంది కాబట్టి ఈ రోజుకి కూడా మనిషి మానవాళి ఇలా ఉంది ఆయన కృప వల్ల. అవునంటారు కాదంటారా? ఎందుకంటే ఈరోజు ఆయన కృప లేకపోతే మనం బ్రతకలేము. ప్రతిదినం ఆయన కృప మనల్ని రక్షిస్తుంది. భూమి మీద కృప చూపుచు, ఈ భూమండలం మీద కృప చూపుచు, నీతి న్యాయములు జరిగించుచున్న యెహోవాను నేనే అని గ్రహించి. ఇదండి మెయిన్. భూమి మీద ఆయన చల్లటి కృప చూపించి నీతి న్యాయము జరిగించుచున్న యెహోవాను నేనే అని గ్రహించి. దేవుణ్ణి గ్రహించాలంటే భూమి మీద ఆయన కృప చూపించున్న బట్టే, నీతి న్యాయములు జరిగించటాన్ని బట్టే అతిశయపడాలంట. ఆయనే దేవుడని నేనే ఆయనని గ్రహించి నన్ను పరిశీలనగా తెలుసుకొనుటను బట్టియే. దేవుడు గురించి పరిశీలనగా తెలుసుకోవాలి. యెహోవాను నేనే అని గ్రహించి, దేవుడు ఆయనే అని గ్రహించి నన్ను పరిశీలనగా తెలుసుకున్నట్టు బట్టి. ఇప్పుడు ఏం చేస్తున్నాం మనం? ఇప్పుడు ఆయన్ని పరిశీలనగా తెలుసుకుంటున్నాం. ఇప్పుడు దేవుని గురించి పరిశీలనగా తెలుసుకుంటున్నాం మనం. ఆయన అంటున్నమాట, అతిశయించి కూడా దేవుని బట్టి అతిశయింపవలనగా భూమి మీద కృప చూపుచు నీతి న్యాయములు జరిగించుచున్న యెహోవా దేవుడు నేనే అని గ్రహించి. ఈ అందమైన ఈ రంగుల రంగుల ప్రకృతి, ఆయా కాలాలు, ఆయా మాసాలు, ప్రకృతి రంగులు మార్చుకుని ఎండాకాలం, శీతాకాలం, వర్షాకాలం ఎవరండి రప్పించేది? ఏ కాలంలో ఏ వస్తున్నాయో అవి దాన్ని బట్టి నువ్వు రాసుకున్నావు తప్ప, అవి దాన్ని బట్టి నువ్వు రాసుకోవాలి తప్ప. అంటే అవి వస్తున్నాయి కాబట్టి నువ్వు రాసుకున్నావు. అవి రప్పించేది ఎవరు వెనకాలండి? వాటిని రప్పించేవారు ఎవరు? దేవుడు. అందుకే అంటున్నాడు, భూమి మీద కృప చూపుచు నీతి న్యాయములు జరిగించుచున్న యెహోవాను నేనేనని గ్రహించి. దేవుణ్ణి తెలుసుకుంటంలో మనిషి వివేచించి గ్రహించుకోవాలంటే దేవుడే భూమి మీద కృప చూపించుతున్నాడు, నీతి న్యాయములు జరిగించుచున్నాడు. ఈ సకల చరాచర ప్రకృతిని తిప్పే ప్రతి దేవుడే తిప్పుతున్నాడు. సూర్యుడు ఉదయించడం, సూర్యుడు అస్తమించడం, ఇవన్నీ తిప్పేది దేవుడేనని గ్రహించి నన్ను పరిశీలనగా. దేని పరిశీలనతాడు మనిషి? భూమి మీద ఉన్న ప్రతిదాన్ని పరిశీలనతాడు. ఏమండే? ఆఖరికి వంట వండుతున్నప్పుడు ఎలా ఉందో కూర, ఎలా బాగానే ఉంది టేస్ట్, ప్రతిదాన్ని పరిశీలించే మనిషి మరి దేవుని గురించి పరిశీలనగా ఎందుకు తెలుసుకుంటలేదు? అలా పరిశీలనగా తెలుసుకొని బట్టియే నేను అలా తెలుసుకున్నాను. దేవుణ్ణి నేను గ్రహించి ఆయన నేను యెహోవాని గురించి నేను గ్రహించి నా కన్న తండ్రి నా కోసం పనిచేశాడని, నా కన్న తండ్రి ఈ భూమి మీద కృప చూపించి నాకు ఈ రోజు నాకు తిండి పెడుతున్నాడంటే ఆయనేనని, ఆయన నా వెనుక ఉన్నది ఆయనని ఎవరైతే ఎవరు అతిశయపడాలా? అలా దేవుణ్ణి బట్టి అతిశయపడాలి మనిషి. పరిశీలనగా తెలుసుకున్నట్టు బట్టియే అతిశయింపవలను. అట్టి వాటిలో నేను ఆనందించువాడనని యెహోవా. అబ్బా, అలా తెలుసుకుంటానంటే దేవుడికి అబ్బా మహదానందం అంటండి. నేను ఆనందించేవాడు, దేవుడు ఆనందింతాడంటండి. అబ్బబ్బబ్బా, అలా తెలుసుకుంటంలో నువ్వు ఎప్పుడైతే వివేచించి దేవుని గురించి తెలుసుకుంటావో అలా తెలుసుకుంటాను బట్టి నేను ఆనందించేవాడనని యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఎంత బాగుందో చూడండి నిజంగా బైబిల్. యెహోవాను నేనేనని తెలుసుకొని ఏమంటే నేనే అట్టి వాటిలో ఆనందించేవాడును నేనే, యెహోవా సెలవిచ్చుచున్నాడు. కాబట్టి ఏమంటే మనం కొన్ని వచనాలు ఆలోచిద్దాం. మీకా గ్రంథము 7వ అధ్యాయము 18వ వచనంలో
మీకా గ్రంథం 7వ అధ్యాయము 18వ వచనం. తన స్వాస్యములో శేషించిన వారి దోషములను పరిహరించి వారు చేసిన అతిక్రమముల విషయమై వారిని క్షమించు దేవుడవైన నీతో సమానుడైన దేవుడు ఉన్నాడా? చెరకలేరు కదండి, వచ్చారు కదా, మళ్ళీ క్షమించండి వాళ్ళ మీద. వాళ్ళ అతిక్రమాల విషయమై క్షమించే దేవుడైన నీతో సమానుడైన దేవుడు ఉన్నాడా? ఆయన కనికరము చూపుటయందు సంతోషించువాడు. అబ్బా, ఎంత గొప్ప మనసు అండి దేవునిది. కనికరము చూపుటయందు సంతోషించువాడు అంటే దేవునిలో ఉన్న సంతోషం. అక్కడేమన్నాడు ఇందాక మనం చదువుకున్న దాంట్లో, ఏమన్నాడు? ఆయన గురించి నా గురించి పరిశీలనగా దేవుడే ఈ భూమి మీద కృప చూపించి ఆయా కాలాల్లో ఏమేమి కావాలో, భూమి పుట్టిన కానుండి ఈ రోజు వరకు మనిషికి ఏమి కావాలో, మనిషికి ఏది అవసరమో ఇవన్నీ భూమిలో అన్ని సమస్తాన్ని సమకూర్చిపెట్టి కాలానుగుణంగా మనిషి వాటిని తీసుకొని ఈ ప్రకృతిని, సకల చరాచర ప్రకృతిని ప్రతి క్షణం అనుభవిస్తున్న మనిషి ఇది దేవుడే చేశాడు. ఈ సృష్టికర్త అయిన దేవుడే చేశాడు. మన ఆత్మలకు తండ్రి పరమాత్ముడే ఇవన్నీ చేశాడు. ఆయన నా ఆత్మకు తండ్రి. ఆయన ఈ భూమి మీద 750 కోట్ల మంది ఆయన పిల్లలం మనమంతా. ఆయనే చేశాడని ఆయన గురించి పరిశీలనగా తెలుసుకోవటం బట్టి అతిశయించాలి. అలా నువ్వు అతిశయించానంటే దేవుడు దాన్ని బట్టి ఆయన ఆనందించనాడంట. ఎంత గొప్పగా చెప్పాడు చూడండి నిజంగాను. ఇక్కడేమంటున్నాడు? ఆయన కనికరము చూపుటయందు సంతోషించేవాడు గనక, వాళ్ళని కనికరం చూపుటయందు సంతోషించేవాడు గనక నిరంతరము కోపముంచడు. కోపం తగ్గుతుంది. ఆయన కోపం క్షణమాత్రం, కానీ కృప ఎప్పుడు ఆయన కృప చూపించేవాడు. అంటే ఆయన దీర్ఘశాంతం కలిగిన వాడు దేవుడు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 31వ వచనం నుండి మనం ఆలోచిస్తానండి. 1 కొరింథీ 1:31లో అతిశయించువాడు ప్రభువునందే అతిశయించవలనని వ్రాయబడినది నెరవేరునట్లు, అతిశయించువాడు ప్రభువునందే నేను నా వెనక ఉన్న దేవుడు గొప్పవాడు, నన్ను గొప్పవాడిగా చేసిన వాడు దేవుడు, ఆయన చాలా గొప్పవాడని అతిశయవాడు, అలా ప్రభువునందు అతిశయింపవలనని వ్రాయబడినది నెరవేరినట్లు దేవుని మూలంగా ఆయన మనకు జ్ఞానమును నీతియు పరిశుద్ధతయు విమోచనమునాయను. విమోచన చేశాడంటండి ఆయన. అవునే కదండి? ఏమంటున్నాడు? దేవుని బట్టే మనం గొప్పవారిగా మనం చెప్పుకోవాలంటున్నాడు. చూసారా? మరొక మాట మనం చూస్తే 2 కొరింథీ 10:17లో 2 కొరింథీ 10:17లో అతిశయించువాడు ప్రభువునందే అతిశయించాలి. అతిశయించాలంటే నువ్వు ఎవరిని బట్టంట? అతిశయించేవాడు, నువ్వు గొప్పవాడిని అని చెప్పుకోవడానికి దేవుడే నా యందు ఉన్నాడని నువ్వు అతిశయించాలంటండి. ఎందుకంటే ఆయన ఎటువంటి వాడు అంటే, ఒక్కసారి
ఈ అమూల్యమైన మాట ఒకసారి మనం చూస్తే నిర్గమాకాండం 34వ అధ్యాయం 6వ వచనంలో ఎంత చక్కటి మాట రాసిందో చూడండి. అతని ఎదుట యెహోవా అతన్ని దాటి వెళ్ళుచు, యెహోవా కనికరము దయ, దేవుడంట కనికరం గలవాడంట, దయ కలిగిన వాడంట, దీర్ఘశాంతం కలిగిన వాడంట, విస్తారమైన కృపా సత్యములు గల దేవుడైన యెహోవా. ఆయన 1000 మందికి కృప ఆయన 1000 మందికి కృప చూపుచు దోషమును అపరాధమును పాపమును క్షమించును. దోషమును అపరాధమును పాపమును క్షమించును గాని ఆయన ఏమాత్రమును దోషులను నిర్దోషులుగా ఎంచక 3-4 తరములకు తండ్రి దోషం కుమారుల మీదకిని కుమారుల మీదకిని రప్పించునని ప్రకటించెను అంటున్నాడు. యెహోవా కనికరము దయా దీర్ఘశాంతము విస్తారమైన కృపాసత్యం కలిగిన దేవుడు. ఎప్పుడైనా ఆలోచించావా ఆయన గురించి? ఏమండి, ఏం కావాలని కోరుకుంటున్నాడండి ఆయన? ఏమంటున్నాడు ఆయన? హోషేయ గ్రంథము 6:6 హోషేయ గ్రంథము 6:6 నేను బలిని కోరను గాని కనికరమునే కోరుచున్నాను, నాకు బలొద్దు. పాస్టర్ గారంటే నల్ల కూడా పట్టమన్నారండి. అది పట్టమన్నారండి. కోసేసిన తర్వాత అండి అబ్బో మరి మీకోసం నేను ప్రార్థన చేస్తానండి. అది కాదు, నేను బలిని కోరువాడును కానీ బలి కోరను కానీ బలి కోరేవాడని కాదు కానీ కనికరమునే కోరుచున్నాను. దహన బలుల కంటే దేవుని గూర్చిన జ్ఞానము నాకు ఇష్టమై ఉన్నది. దేవుని గూర్చిన జ్ఞానం ఇష్టమైంది. నీకు ఇష్టమా దేవుని జ్ఞానం ఇష్టమా? అలా తెలుసుకుంటే ఏంటంటే దేవుడికి ఆనందం అంట. నువ్వు దేవుని గురించి తెలుసుకుంటున్నావు అనుకో, మీరు అందరూ తెలుసుకుంటున్నారు కదా, ఇప్పుడు ఆయనకి ఆనందం అంట. దేవునికి మీరు ఎంత గొప్ప వాళ్ళు చూడండి. నిజంగా నేను దేవుని కోసం ఆలోచిస్తున్నాను, దేవుని కోసం తెలుసుకుంటానంటే తండ్రి ఆనందపడుతున్నాడు. ఇప్పుడు మీరు వీక్షిస్తున్న మీరు దేవుని మాటల గురించి తెలుసుకుంటున్నారు, దేవుని పరిశీలనగా తెలుసుకుని నీతి న్యాయములు భూమి మీద కృప చూపిస్తున్నాడు. ఈ సకల చరాచర ప్రకృతిని తిప్పిస్తున్న దేవుడు ఆయనే మనకు ఆధారభూతుడని మీరు పరిశీలనగా తెలుసుకుంటున్నాం ఈ రోజున. కాబట్టి ఆయన పరలోకం నుండి ఆనందిస్తున్నాడు. అంటే ఇలా చేయటం వల్ల ఆనందపడుతున్నాడు అండి. ఆనందపడుతున్నాడు. అప్పుడు యేసుక్రీస్తు వారు భూమి మీద ఉన్నప్పుడు ఆయన పని చేస్తున్నాడు కాబట్టి ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన ఎందు ఆనందించుచున్నానన్న మాట ఎలాగన్నాడు? ఆయన గురించి తెలుసుకున్నట్టు విషయంలో కూడా ఆనందపడుతున్నాడంట. ఇప్పుడు ఆయన గురించి తెలిసిన ఆయన మనస్తత్వం, ఆయన విషయాలన్నీ మనం తెలుసుకుంటున్నాం. మీకా గ్రంథము 6వ అధ్యాయము 8వ వచనం. మీకా గ్రంథము 6వ అధ్యాయం 8వ వచనం. మనుష్యుడా ఏది ఉత్తమమో అది నీకు తెలియజేయబడి ఉన్నది. ఏది ఉత్తమమైన మార్గం? భూమి మీద ఎన్నో మార్గాలు ఉన్నాయి మోక్షానికి అని అనుకుంటున్నారు ప్రజలు. కానీ మనుష్యుడా ఏది ఉత్తమమో అది నీకు తెలియజేయబడి ఉన్నది. ఎలా తెలియజేయబడి ఉంది? వాక్య రూపంలో తెలియజేయబడి ఉన్నది. అనేక మంది దైవజనులు సువార్తను ప్రకటిస్తూ ఏది ఉత్తమమైన మార్గమో, క్రీస్తు బలియాగంలో ఏం జరిగిందో, ఎవరికి మేలు జరిగిందో తెలియజేయబడి ఉన్నది. దేవుని గురించి కూడా తెలియజేయబడి ఉన్నది. నువ్వు వివేచించి పరిశీలిస్తే దీనికి అర్థమవుతుంది. న్యాయముగా నడుచుకొనుటయు, నువ్వు న్యాయంగా నడుచుకో. ప్రపంచాన్ని చూస్తున్నాడు దేవుడు. న్యాయంగా నడుచుకొనుటయు, కనికరమును ప్రేమించుటయు,
కనికరమును ప్రేమించుటయు దీన మనసు కలిగి నీ దేవుని ఎదుట ప్రవర్తించుటయు. చూసారా, అతిశయం వద్దు, దీన మనసు కావాలి. దీన మనసు కలిగి నీ దేవుని ఎదుట ప్రవర్తించుటయు, దేవుని ఎదుట ప్రవర్తించుటయు. దేవుని అక్కడ ఉన్నాడు, ఆయన ఎదురుగా ప్రవర్తిస్తాను కానీ నువ్వు అనుకుంటున్నావు. ఆకాశం నుండి ఆయన చూస్తున్నాడు, ఆకాశము నుండి ఆయన చూస్తున్నాడు నిన్ను. ప్రతి మనిషిని ఆయన చూస్తున్నాడు, ఆయన కన్ను చూస్తుంది. న్యాయముగా నడుచుకో. ఈ లోకంలో ఉన్న నీతి న్యాయాలు ఇవన్నీ కూడా ఇదిగో డబ్బు ఉంటే డబ్బును బట్టి చట్టం మారిపోతూ ఉంటుంది. న్యాయంగా నడుచుకున్నటయు కనికరమును ప్రేమించుటయు. కనికరం కలగాలి. కనికరం కలదు కాబట్టి ఈరోజు కోవిడ్ పేషెంట్లకి నిజంగా ఢిల్లీలో వీడియో పెట్టారు, ఎంత సేవ చేస్తున్నారంటే నిజంగా ఈ కరోనా పేషెంట్లకి వాళ్ళ కుటుంబాలకు దూరమై చేస్తున్న సేవ ఈరోజు మామూలు సేవ కాదండి. దేవుని యొక్క ఏమంటే రోగులకు వైద్యుడు అవసరమని యేసుక్రీస్తు వారు చెప్పిన మాట ఎంత యథార్థమో చెప్పండి. ఆయన ఏమైనా మందులు వేసుకోవద్దు అన్నాడా? స్వస్థతలు చేస్తానని అన్నాడా? పిచ్చి మాటలు మాట్లాడకండి. దేవుడు ఏం చెప్పాడో బైబిల్ని పరిశీలించాలి. రోగులకు వైద్యుడు అవసరం, రోగులకు వైద్యుడు అవసరం అన్నాడు. రోగం వచ్చినడికి వైద్యుడు అవసరం అని యేసుక్రీస్తు చెప్తే స్వస్థత మందు సరిపోతుంది, దేవుడే చూసుకుంటాడు అంటావేంటి? పోనీ మందులని ఎక్కడి నుండి నువ్వు కలిగించుకున్నావు? నీ మహాజ్ఞానంతో ఎక్కడికి వెళ్ళినా ఆయన నోటి మాట వల్ల కలిగిన ఈ ప్రకృతిలో ఉన్న చెట్లను, ఈ ప్రకృతిలో ఉన్న ఈ పదార్థాలను మూలాలలోకి వెళ్తే ఆయన నోటి నుండి వచ్చి ఉద్భవించిన ఈ ప్రకృతిలో ఉన్న వాటిని మెడిసిన్గా చేసుకుని ఈరోజు ప్రజలకు అవ్వగలుగుతున్నాం. అదెక్కడది? నా నోటి మాట వల్ల కలిగిన ప్రకృతిలో జెండు బామ్ ఎక్కడది? జామేలాకులు ఏది చూడండి. నీకు ఎంత క్యాన్సర్ కాదు, నువ్వు ప్రపంచంలో ఎవడు ఏ మెడిసిన్ తీసినా ఈ మూల పదార్థం ఈ ప్రకృతి నుండి తీయాలి. ఇది ఎలా కలిగింది? ఆయన మాట వల్ల కలిగింది. అంటే ఎవరి వల్ల నువ్వు జరుగుతుంది నీకు? ఇప్పుడు ఆయన మాట వల్లే కలిగిన ఈ ప్రకృతే నీకు ఆరోగ్యాన్ని తెచ్చిపెడుతుంది కదా. ఆలోచించు. న్యాయముగా నడుచుకోవాలంట. కనికరమును ప్రేమించుటయు. కనికరం కావాలి. కనికరం కలిగి ప్రేమించుటయు. దీన మనస్సు కలిగి, దేవుని ఎదుట దీన మనస్సు కలిగి ఉండాలి. ఎలాగైతే ఇలా కాలర ఎగరేయకూడదు. ఒక కూర్చుంటాడు సంఘంలోను. దీన మనస్సు, నీ తగ్గించుకునే స్వభావం. నువ్వు నీ సంఘంలో ఒక దగ్గర నేను నేర్చుకున్న చిన్న విద్యార్థిని అనే మనసు నీకు కావాలి. దేవుడు చూస్తాడండి. ఒకవేళ వీడికి నేను అధికారం ఎత్తి వీడు ఎక్కడ ఉంటాడు రా అన్నప్పటికీ అయ్యి బాబు వీడు అసలు మొత్తం ఆకాశం మీద కూర్చుంటాడండి, అవన్నీ చూడటండి అని. అందుకే వీడికి ఇవ్వడం. వీడు ఎప్పుడు నిరంతర విద్యార్థి మూలనే కూర్చుంటాడు, చక్కగా ఆడి పని చేసుకున్నాం అన్నవాడికి అన్నీ ఆడు వర్ధిల్తాడు. దేవుడు వాళ్ళ మనసును చూస్తాడు. ఎవరిని ఎక్కడ పెట్టాలో అక్కడ పెడతాడు. దేవుడు ఇచ్చేస్తాడు. మనం ఎంతండి, మన బ్రతుకులు ఎంత, మనం ఎంతండి. మనం తిండి లేని బ్రతుకులు, ఒకప్పుడు ఇల్లు లేదు, తిండి లేదు, ఎక్కడో దరిద్రమైన బ్రతుకులు బ్రతికిన వాళ్ళని మనం ఈ రోజుని ఇలా ఉన్నామంటే ఆయన ఎంత గొప్ప అవకాశాలు ఇచ్చి ఈ రోజు మనకి ఇలా కూర్చున్నామండి. ఫ్యాన్ లేదు, లైట్లు లేవు, దీపాల గుడ్లు పెట్టుకునే వాళ్ళం, చదువుకునే వాళ్ళం. ఒకప్పుడు ఏమున్నాయండి? అప్పుడు ఈరోజు వర్ధిల్లే స్థితిలో మనల్ని పెట్టాడండి. ఎంత కృపా కనికరం కలిగిన వాడండి ఆయన. ఎంత మంచి దేవుడు అండి నిజంగా. అవును, మనల్ని అలా కనికరం ఉంది కాబట్టి ఎదుటివారి పట్ల మనం చెప్పకూడదు, చేసింది ఎవరికని చెయ్యాలి. ఆ దేవుని యొక్క దయా కనికరం నీలో ఉండాలి, నువ్వు చెయ్యాలి. నీ బ్రతుకులో నీకంటూ నువ్వేం చేసావు అనుకుంటే ఏం చేసావు నువ్వు? కంటికి కనబడిన నీ సహోదరుణ్ణి ప్రేమించిన నీవు, కంటికి కనబడే నీ సహోదరుణ్ణి, ఆడు రోగంతో ఉన్నాడా, ఆడికి ఆ సాయం చేసావా? వాడికి ఆకలిగా ఉన్నాడు, అన్నం పెట్టావా? కంటికి కనబడే సహోదరుని, నీ సహోదరుని జ్ఞానం కలిగిన సహోదరుణ్ణి నువ్వు ప్రేమించని నీవు, వాడి మీద కనికరం చూపించని నీవు కనబడని దేవుణ్ణి ప్రేమిస్తున్నావంటే, దేవుడు కనబడండి ఆయన ప్రేమ స్వరూపండి, ఆయన నేను బాగా ప్రేమించేస్తున్నానండి. అయ్యి బాబా మామూలు ప్రేమ కాదండి.
కానీ ఎవరికైనా పట్టెడు పంచేలోనండి నేను. ఆడి బతికేదో ఆడు మాకు అనవసరం అండి. మరి ఇంకెందుకు మానవత్వాన్ని ఈరోజు మానవతావాదులు చాలామంది మాట్లాడుతున్నారు, మానవత అనేటి. కానీ దైవత్వంలోని ఒక భాగం ఒకటే అది. మీకు తెలిసింది ఒక పాత్ర అంతే. కానీ దాని వెనక జరిగిన అసలు యేసుక్రీస్తు జీవితంలో మనం చూస్తానంటే ఆయన చూపించిన మానవత్వం మన భూమి మీద ఏ ఒక్కరూ చూపించలేదండి. దావీదు కుమారుడా కళ్ళు కనపడను, నాకు స్వస్థత చేయి. ఓకే, ఆయన గురించి సత్శరీరుడిగా భూమి మీద ఉన్నప్పుడు ఆయన చేసిన మానవత్వపు పనులు, దైవత్వాన్ని కలిగిన పరిపూర్ణమైన మనిషిగా, దైవత్వాన్ని నింపుకున్న పరిపూర్ణమైన మనిషిగా భూమి మీద ఆయన చూపించిన మానవత్వం ప్రతి వారి విషయంలో ఆయన చేసిన, ఈ ఆకాశము భూమి సరిపోదంటే ఆయన చేసిన పనులు, అలాంటి గొప్ప పనులు చేశాడు ఆయన జీవితాన్ని చూపించాడు. మరి ఆయన ధరించుకున్నాను అనుకున్న నీవు ఈ జరుగుతున్న ఈ ఘోరకలిలో ఎవరికైనా పట్టడి అన్నం నువ్వు పెట్టగలుగుతున్నావా? ఏ సహాయం చేయగలుగుతున్నావు? ఏదైనా చేయగలుగుతున్నావా? కొన్ని దేవుని జ్ఞానాన్ని ఏమంటే మనం చెప్పనంటే, ప్రపంచం ఇలా దౌర్భాగ్యమైన పరిస్థితుల్లోకి ఇలా తయారైపోతున్న కారణం అండి, ఈ భూమి మీద ఎవరికే కూడానండి దేవుని భయం మొత్తం బొత్తిగా వదిలేశారండి. దేవుడు అంటున్నాడు చూస్తున్నాడు, దేవుడు ఈ ప్రకృతిని వెలిగించాడు, దేవుడికి మనం భయపడి మనం బ్రతకాలనే భయం ఎప్పుడైతే లేదో, దేవుని భయం లేని మనుషుల విషయంలో దేవుడు అనేవాడు ఉన్నాడు రా, ఆయన కొడితే ఎలా ఉంటుంది దెబ్బ అనేది ఎప్పుడు గుర్తు చేస్తూ ఉంటాడండి. మనుషులు ప్రారంభంలో విచ్చలవిడిగా ఎవరికి వాళ్ళు చేసుకుంటే, నేను భూమి మీద వీళ్ళని ఎందుకు చేశాను రా, అందుకే తుడిచేస్తాను రా అనుకున్నాడు. అందులో సొదమ గుమర్రా పట్టణాలు కామ వికృత చేష్టలు, వాయు వర్షాలు మరిచి వారికి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు ప్రవర్తిస్తున్నప్పుడు, ఏమన్నా దేవదూతలను కూడా కూడటానికి మీ ఇంట్లో ఎవరున్నారు పంపించు, లోతు నీ కుమారులతో పంపించు. కళ్ళు మూచుకుపోయి కామత్వంతో కంటి పరులు చూసారా ఉన్న వాళ్ళనండి, నేల మొలకలను సహితం మొత్తం మార్చేసాడండి అక్కడ సొదమ గుమర్రాలని. ఇవన్నీ జరుగుతున్నప్పుడు మనకి ఏమర్థం అవ్వాలి? ఏ దేశం అయితే ప్రపంచాన్ని చూశాడు, దేవుని భయం లేదు, కామ వికృత చేష్టలు, మనుషులు మధ్యలో స్వార్థం, ఏమండి మోసాలు జరుగుతున్నాయి, వారి ఇష్టం వచ్చినట్టు ధనాన్ని బట్టి వాళ్ళు అతిశయించటం, ఇవన్నీ చూస్తున్నాడండి దేవుడు. చూసినప్పుడు ఆయనకి కలిగే కోపం ఒక్కొక్కసారి ఆయన కొరడా జులిపించక తప్పదు. అది సునామీయా, భూకంపమా, పెనుగాల, లేదంటే మిడతల దొండ, ప్రకృతిలో ఏదైనా వాడుకుంటాడు. ఇప్పుడు కంటికి కనబడని ఒక గాలిలో ఉన్నప్పుడు ఎందుకు పనిచేయదంటండి అది. కరోనా వైరస్ సంబంధించిన భూమి టైపులో కనిపిస్తున్న అది భూమిలో ఉన్న అది జీవం లేదంట. జీవం ఎక్కడొస్తుంది? నీ ముక్కులోకి వచ్చి మ్యూకస్లోకి వచ్చిన తర్వాత జీవాన్ని పెంచుకుంటుంది. జీవం లేనిది నీ శరీరంలోకి వచ్చి జీవాన్ని పెంచుకుని అది కోటి జీవాలని నీ బాడీలోకి ఉత్పత్తి చేసి ఊపిరితిత్తులు సైతం ధ్వంసం చేసేస్తుంది. జీవం లేనిది నీలోనికి వచ్చి జీవాన్ని పుంజుకొని కోట్ల కొలదిగా అది పెంచుకొని మనిషిని చేసేస్తుంది. ఇదేవడది? పాట కట్టారు కదా, పురుగులు మిడతలు తన సైన్యమే. భూమిని మీద మనిషి పాపం పెరిగిపోతున్నప్పుడు, మనిషికి దేవుని భయం లేనప్పుడు దేవుని కొరడా జులిపించక తప్పదు. జులిపిస్తాడు.
దీన మనసు కలిగి నీ దేవుని ఎదుట ప్రవర్తించుటయు. ఇంతే కదా యెహోవా నిన్ను అడుగుచున్నాడు, ఇంతే కదా నిన్ను అడుగుచున్నాడు, ఇంతే కదా నిన్ను అడుగుచున్నాడు, ఇంతే కదా నిన్ను అడుగుచున్నాడు. మరి నువ్వేం చేస్తున్నావు? అలాగే ఏమండి, దావీదు గారి కీర్తన మనం చూస్తానండి. కీర్తన గ్రంథం 51:1 దేవా నీ కృప చొప్పున నన్ను కరుణింపుము. కరుణామయ కృపావాత్స్యం కలిగిన దేవా నీవు మమ్మల్ని కరుణించుము. నీ వాత్సల్య బాహుల్యము చొప్పున నా అతిక్రమములు తుడిచివేయము. ప్రతివారు మాట్లాడవలసిన మాట ఇదే. ఇప్పుడు నీ వాత్సల్య బాహుల్యము చొప్పున, నీ కృప చొప్పున, నీ కరుణ చొప్పున మా అతిక్రమములు తుడిచివేయి నాయనా. ఈ భూమి మీద పాపం పెచ్చిమీరిపోయింది. నిలువెల్లా మనుషులకు స్వార్థం. బెడ్ లేదు, లక్షలున్న బెడ్ లేదు, కార్పొరేట్ ఎవరన్నా ఇదంతా పోషిస్తున్నది. అసలు మందులు లేవు, ఆక్సిజన్ లేవు, ఏమీ లేవు, ఏమీ లేవు, ఏమీ లేవు, అంతా ఖాళీ. మరి ఏం చేశారు? ప్రజల చేత, ప్రజల కొరకు ఎన్నుకోబడిన దేశంలో ఉన్న మోడీ గారిని అందరూ క్వశ్చన్ చేస్తున్నారు. అందరూ ఇప్పుడు క్వశ్చన్ చేస్తున్నారు. ఈరోజు నేను ఒక పోస్ట్ చూశాను. ఒక న్యాయమూర్తి, ప్రధాన సుప్రీంకోర్టులో ఒక మంచి న్యాయవాది అయిన జెఠ్మలానీ గారు ఒక ప్రెస్ మీట్ పెట్టి, మోడీ గారు ప్రజలను ఏదో వద్దరంతారని ఆ రోజున మేము అండి నల్లధనాన్ని బయటికి తీసుకొస్తాడని చెప్పేసి, అబ్బో జన్ధన్ ఖాతాల్లో ఒక్కొక్కరికి ఇన్ని లక్షలు వేసేస్తాడని ఆ రోజు మేము కురువృద్ధుడండి ఆయన జెఠ్మలానీ. ఇప్పుడు కురువృద్ధుడు అయిపోయాడు. జన్ధన్ ఖాతాలో డబ్బులు వేస్తాడని చెప్పేసి మేము కూడా నమ్మామండి. ఆయనతో పాటు ఎన్నో కార్యక్రమాలు చేసి ఆ రోజుని ఆయన గెద్దనెక్కడానికి మేము ఎన్నో చేసామండి. తర్వాత మొట్టమొదటిగా నేనేనండి ఆ సుప్రీంకోర్టులో ఆ కేసు నేను చేశానండి. ఆ కేసు చేసి ఈ ఎవరైతే దొంగలు ఉన్నారో, ఈ నల్లధనం దాచుకునే వాళ్ళు, ఆ కేసు నేను సుప్రీంకోర్టులో టేకప్ చేసిన వెంటనే నా మీద టార్గెట్ చేశారండి. ఇదిగో ఆ ఎవరైతే ఉన్నారో ఆ నల్లధన సంబంధించిన వాళ్ళకి టిక్కెట్లు ఎవరు పురమాయించారు, ఎవరు విదేశాలకు పంపించారు అనే విషయాలు నేను మాట్లాడితే ఇక నా మీద అయితే కనుక ఇంకా ఆయన చెప్పుకోలేదండి. అక్కడ నుండి ఇంకా జెఠ్మలానీ, రామ్ జెఠ్మలానీ కురువృద్ధుడు పెట్టిన పోస్ట్ అండి. అది మొన్నే రీసెంట్గా ఇచ్చాడు ఆయన. మోడీ గారు మీరేనా మీ దేశంలో జరుగుతున్న ఈ ఘోర కలిగి ఎవరండి? ఈరోజు ఆక్సిజన్ లేదంటున్నారు. ఏ హాస్పిటల్కి ఫోన్ చేసినా బెడ్లు లేవంటున్నారు. ఫుల్ అయిపోయింది, ఆక్సిజన్ లేదంటున్నారు. ఏమండి ఏంటండి? పెచ్చిమీరిపోయిందండి మనిషి స్వార్థం పెచ్చిమీరిపోయింది. పాపం పండింది. దేవుని కొరడా జులిపించక తప్పదు. నా అతిక్రమలు తుడిచివేయం నాయనా. నా దోషం పోవునట్లు నన్ను బాగా కడుగు, నా పాపం పోవునట్లు నన్ను పవిత్రపరచు. ప్రతి మనిషి అనవలసిన మాట ఇదే. అయ్యా దేవా తండ్రి, మేము చేసిన పాపాలను నాయన తుడిచివేయన ఆయన, మా దోషాలను పోవునట్టు నన్ను బాగా కడుగు. ఈ సోపుతో కడిగిన దావీదు గారు అన్నట్టు ఆయన కుమారుని రక్తంతో కడగాలి. గల్తీలు రాసిన పత్రిక, అపోస్తలుడైన పౌలు గల్తీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 14వ వచనం. అయితే మన ప్రభు అయిన యేసుక్రీస్తు సిలువ యందు తప్ప, మన ప్రభు అయిన యేసుక్రీస్తు సిలువ యందు తప్ప మరి దేని యందును అతిశయించుట నాకు దూరం అవును కాగా. పౌలు గారు అంటున్నారండి,
ఆయన శ్రమల యందు తప్ప, సిలువ యందు అంటే శ్రమల యందు తప్ప మరి దేని యందు అతిశయించుట నాకు దూరం అవును గాక. సిలువ అంటే సిలువ వేసుకుంటాం కాదు, సిలువ శ్రమలకు సాదృశ్యం. ఆయన శ్రమల యందు తప్ప మరి దేని యందును నేను గర్వం తెచ్చుకోను, అది నాకు దూరం అవును గాక. దాని వలన నాకు లోకములోను లోకమునకు నేనును సిలువ వేయబడి ఉన్నాము. శ్రమలు లోకమును లోకమునకు నేనును సిలువ వేయబడి, లోకమునకును నేనును, చూసారా, దాని వలన నాకు లోకమునకు నేనును సిలువ వేయబడి ఉన్నాము. అంటే ఇహ సంబంధమైన ఆలోచనలో ఈ చిన్న జీవిత కాలంలో నేను దేవుడిని, ఆయన కుమారుడు పడిన శ్రమల యందు అతిశయపడతాను తప్ప ఈ లోకంలో ఉన్న భోగేచ్ఛలు తీర్చుకుంటానికి, శరీర ఆశలు తీర్చుకుంటానికి ఏంటండి మనిషి ఏం తీర్చుకుంటాడండి? ఏంటండి చిన్న జీవితంలో ఏం సుఖపడతాడండి మనిషి? అనంతకాలమైన ఆత్మకున్న జీవితాన్ని గురించి మనిషి ఆలోచించాలి తప్ప ఏమిటండి చిన్న జీవితంలో నువ్వు ఆనందపడేది? చెప్పండి. ఏమీ లేదండి. అలాగే కొన్ని వచనాలు చూద్దామండి. మొదటి సమూయేలు గ్రంథము 15వ అధ్యాయము 22వ వచనంలో, అందుకు సమూయేలు తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకొనుట వలన యెహోవా సంతోషించున్నట్లు, అంటే తాను ఇచ్చిన ఆజ్ఞను ఒకడు గైకొనుట వలన యెహోవా సంతోషించున్నట్లు దేవుడు సంతోషిస్తాడు. ఎలా సంతోషిస్తాడు? నా గురించి తెలుసుకుని ఎవరైతే తెలుసుకుంటారో పరిశీలనగా, భూమి మీద కృప చూపించి నీతి న్యాయములు జరిగించు వాడు యెహోవా దేవుడు మన కన్న తండ్రి అని ఎవరైతే తెలుసుకుంటారో వాళ్ళు అలా తెలుసుకుంటంలో వాళ్ళ జీవితం ఎప్పుడైతే తరిస్తూ ఉంటుందో అప్పుడు ఆనందపడతా ఉంటాడు, సంతోషపడతా ఉంటాడు. తన కుమారుడి యందు కూడా అదే ఆనందం, అదే సంతోషం చూపించాడు దేవుడు. ఇప్పుడు మన విషయంలో ఇప్పుడు ఇక్కడేమన్నాడో, తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకొనుట వలన దేవుడు సంతోషించున్నట్లు, ఒకడు దహన బలులను అర్పించుట వలన ఆయన సంతోషించునా. కోండి కోసాం, ఏటనేసాం, బలిచ్చాం, యూదులం కదా మేము, భోజనాలు పెట్టుకున్నామంటే కుదురుతుందా? పాపాలకు సంహరించబడిపోతాయా? అప్పుడు చెప్పాడు, ఒరే పాపం, ఒకవేళ నువ్వు పాపం చేసావా, నీ పాపం పోవాలంటే అదిగో ఆ బలి ఇచ్చేసి ఆ యాజకుడి దగ్గరికి వెళ్ళు. ఎవరైనా యాజకుడు? పంతులు గారు. ఆయన దగ్గరికి వెళ్ళు, ఆయన నీకు నీ పాపం నిమిత్తం ఇదిగో పలానా కొని అక్కడ ఇచ్చేస్తే కనుక నీ పాపం అప్పటికి పోతుందని. ఇక పాపాల సంఖ్య పెరిగిపోతుంది, జీవులను చంపుతున్నారు, రక్తపాతం పెరిగిపోతుంది తప్ప ఎవడో ఒక్కడైనా ఒకసారి చేసిన పాపం మళ్ళీ చేయకూడదని ఏమని అనుకుంటున్నాడా? పెచ్చి మీరు పోతున్నాయి పాపాలు. ఏం చేయాలి ఇంక ప్రజల్ని? ఏమండి, ఎన్ని చట్టాలు చేసినా పోలీస్ స్టేషన్లో కేసులు పెరుగుతానే ఉంటున్నాయి. అంటే మనిషి మనసు మారలేదు. ఆ రోజు నుండి ఈ రోజు వరకు మనిషి మనసు మారలేదండి. అందుకే మొదటి ప్రారంభ శకంలో ఏమన్నారు? మూర్ఖులైన ఈ వక్ర జనము మధ్య నువ్వు వేరే, మూర్ఖులు, కామాంధులు, కనిపించిందా స్త్రీ చెరుస్తారు, పిల్ల చూడరు, చంటి పిల్లని చూడరు. అందుకే కొడుతున్నాడు దెబ్బ, దేవుడు కొరడా జులిపిస్తున్నాడు. ఎందుకండి ఈ ప్రపంచంలో ఈ ప్రజలను ఉంచాలండి? ఎందుకంటే చేసుకున్నాడండి ఈ భూమి మీద ఎన్నో కళలు, ఆయన కళలు పండించుకుని ఈ భూమి మీద ప్రజలు నీతి న్యాయములు తెలుసుకొని, నేను దేవుడిని అని తెలుసుకొని, మీరు చేసిన పాపం పట్ల ఇదిగో నా కుమారుడిని, నా సొంత కుమారుడిని మీకోసం బలిచ్చేశాను, ఆ బలియాగం ద్వారా ఇదిగో మళ్ళీ నా దగ్గరికి చేర్చడానికి మీకు ఒక మోక్ష మార్గాన్ని చూపించాను. అందుకే ఆయన కుమారుడు ఈ లోకానికి వచ్చి
తన మరణం ద్వారా తన పవిత్రమైన రక్తాన్ని మన కోసం చిందించి ఒక ఉత్తమైన సర్వోన్నతమైన మార్గం, మనకు మోక్ష మార్గాన్ని చూపించి, నేనే మార్గం పరలోకానికి మోక్షానికి నేనే మార్గం అని చెప్పి వెళ్ళిపోయాడు కదా ఆయన. అదే మాట తన శిష్యులు అపోస్తులు చెప్పారు కదండి. ఎందుకు ఉంచాలండి? ఎన్ని చేసినా ఆయన తన సొంత కుమారుని బలి చేసిన ఇంకా ఎన్నిసార్లు అండి, ఎంతమంది ఎన్ని ఈ భూమి మీద చూస్తున్నప్పుడు, వికృతమైన చేష్టలు చూస్తున్నప్పుడు ఆయనకు గుండె నొప్పి కలుగుతుందండి. ఈ భూమి మీద దిగి చేశాను ఈ ప్రజల్ని. ఎందుకే వాళ్ళు ఎలా అయిపోయారు? మారరా? దీర్ఘశాంతంతో కనిపెడుతున్నాడు, ఎవరైనా మారతారా? ప్రకృతి కనిపెడుతుంది, తేరు చూస్తుంది, ఎవరైనా మారతారా? ఒకరైనా మారతారేమో చూస్తుంటే ఎక్కడ? సత్యాన్ని అడ్డగించేస్తున్నారు. సత్యాన్ని అడ్డగించడం పరలోకం నుండి సత్యాన్ని ఎప్పుడైతే అడ్డగించారో అసలు దానికి కారణం ఏంటనుకున్నారు? ఈ మధ్యన పెట్టలేకపోతాను కారణం. వెస్టర్న్ కంట్రీస్లో ఉన్న చర్చిలేమో సగమేమో బార్లు అండి, సగమేమో చర్చిలు చేశారంట. అంటే చర్చి నడపడానికి డబ్బులు లేక సగం చర్చిని బార్లు చేశారు. దేవుడు ఊరుకుంటాడా? వెస్టర్న్ దేశాల్లో సగం బోరా, సగం దేవుని సన్నిధి. అంటే చర్చి నడుపుతానికి బారుకోవాలా? దేవుడు చూస్తూ ఊరుకుంటాడా? ఏమంటే మనిషి పెట్టరేకపోతున్నప్పుడు ఏం చేస్తాడండి దేవుడు? అంచాలి కదండి గర్వం. నీతి న్యాయములు జరిగించేవాడండి. ఒకడు దహన బలులను అర్పించడం వల్ల ఆయన సంతోషించును, ఆలోచించము. బలులను అర్పించడం కంటే ఆజ్ఞను గైకొనుటయు, పొట్టేలుకు అర్పించడం కంటే మాట వినుటయు. దేవుని మాట వినాలి, శ్రేష్టం. ఆయన మాట వింటాం అనేసి ఇదిగో చేసిన పని, ఈ సౌలు గారు చేసిన పని. కనుక అతిశయించేవాడు దేవుని యందే అతిశయించాలి, ప్రభుని బట్టే అతిశయించాలి. చెప్పేశాడు కదండి మనకి. అలాగే రోమాపత్రిక 5వ అధ్యాయం 11వ వచనం. రోమాపత్రిక 5వ అధ్యాయం 11వ వచనం. అంతేకాదు మన ప్రభువు అయిన యేసుక్రీస్తు ద్వారా మనము దేవుని యందు అతిశయపడుచున్నాము. మన ప్రభువు అయిన యేసుక్రీస్తు ద్వారా మనం దేవుని యందు అతిశయపడుచున్నాము. ఆయన ద్వారానే మనం ఇప్పుడు సమాధాన స్థితి పొంది ఉన్నాము. ఆయన ద్వారానే ఎవరి ద్వారానే? ఆయన ద్వారానే ఇప్పుడు మనం సమాధాన స్థితి పొంది ఉన్నాము. సమాధానం లేని బ్రతుకు. ఆ రోజు యోధా దేశంలో సమాధానం లేదని ఇర్మియా సమాధానం లేదురా నాయన ఆయన చెప్తుంటే సమాధానం ఉందనేమో దొంగ ప్రవక్తలు చెప్తున్నారు. సమాధానం లేకుండా పోయిందిరా, దేవునితో సమాధానం లేదు, సమాధాన స్థితి లేని పరిస్థితుల్లో మనం ఉన్నాము. శత్రువు ఆల్రెడీ పొంచి ఉన్నాడు. నీ బ్రతుకులో సమాధానం లేదు. ఎవరికంటే సమాధాన స్థితిని మన జీవితాల్లో సమాధానం లేని పరిస్థితుల్లో, అగమ్యమైన పరిస్థితుల్లో సమాధానకర్త అయిన క్రీస్తు సమాధానాన్ని నీకు అనుగ్రహించి, ఆ సమాధానాన్ని మన హృదయాల్లోకి మనకిచ్చి, ఆయన సమాధానాన్ని మనకు అనుగ్రహించాడు. అర్థమైంది? సమాధాన స్థితి పొంది ఉన్నాము. ఎందుకంటే మనం చేసిన పాపాలకి సమాధానార్థమైన శిక్ష శిలువ మీద ఆయన మోసాడు. నువ్వు చేసిన పాపానికి, నువ్వు చేసిన పనికి సమాధానార్థమైన శిక్ష తన శిలువలో తాను పొందాడు. ఆయన సమాధానాన్ని నీకు ఇచ్చాడు. ఈరోజు నీవు సమాధానం అంటే పీస్, శాంతి, సమాధానం, నెమ్మది. ఏ నెమ్మది? చచ్చావా తండ్రి దగ్గరికి వెళ్ళిపోతావు, బ్రతుకున్నావా దేవుని మాటలు చెప్తావు. ఈ సమాధాన స్థితి నాకు అనుగ్రహించాడు.
మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా మనం దేవుని యందు అతిశయపడుచున్నాము. యేసుక్రీస్తు ద్వారా అతిశయపడుచున్నాము. ఎందుకంటే నేను మరణంలో నుండి జీవంలోనికి ఆయన వాక్యం ద్వారా మనం వెళ్ళిపోయాము. ఎందుకంటే క్రీస్తు 3వ దినాన్ని లేచి మహిమా శరీరంతో ఆయన మనకి 40 రోజులు భూమి మీద ఉండి తండ్రి దగ్గరికి వెళ్ళిపోయి తండ్రి కుడిపార్శ్వన ధవలవర్ణ సింహాసనం మీద పక్కన కూర్చుని ఉండి మన పక్షాన విజ్ఞాపన చేస్తున్న యేసుక్రీస్తు వారు మనకు ఉండగా ఆయన ద్వారా మనము దేవుని యందు అతిశయపడుచున్నాము. ఆయన ద్వారానే మనము ఇప్పుడు సమాధాన స్థితి పొంది ఉన్నాం. అలాగే మరొక మాట చూసుకుని ముగించుకుందాం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 3వ వచనం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక అపోస్తలుడైన పౌలు గారు 3వ అధ్యాయం 3వ వచనం. ఎందుకనగా శరీరాన్ని ఆస్పాదము చేసుకొనక దేవుని యందు ఆత్మ వలన ఆరాధించుచు. శరీరాన్ని ఆస్పాదం చేసుకోకు. నాకున్న కండలో అదే చెప్పాడు కదా, నీకున్న డబ్బు, నీకున్న శౌర్యము, నీకున్న జ్ఞానాన్ని నువ్వు అతిశయకరించబడకరా నాయనా. దాన్ని ఆస్పాదం చేసుకోకు, అతిశయపడకు. శరీరమును ఆస్పాదము చేసుకొనక దేవుని యొక్క ఆత్మ వలన, పరిశుద్ధాత్మ వలన ఆరాధించుచు. దేవుని యొక్క ఆత్మ, దేవుని ఆత్మ వలన ఆరాధించుచు క్రీస్తు యేసునందు అతిశయపడుచున్న మనమే సున్నతి ఆచరించువారము. నిజమైన సున్నతి నీకు హృదయంలో జరిగింది నాయన. వాళ్ళకి బాహ్యంగా జరిగింది నాయన. ఈ రోజున హృదయ సున్నతి జరిగింది నీకు. వాళ్ళకి బాహ్యం, మనకి అంతరంగంలో. అందుకే పాత్రలను పైపైన కాదురా తోమిది. లోన పాచిపెట్టిపోయి ఉంది, లోన కడగండి కిలమట్టేసి ఉంది. హృదయంలో లోన పట్టేసి ఉంది మొత్తం కిలం. లోన అది కడగండి వాక్యంతో. శరీరాన్ని కాదు, పిలుపు కాదు. కనుక మరి ఈ 9వ అధ్యాయం ఒక వాట సరిపోతుంది మనకి, గంట. 24వ వచనం అయ్యింది. ఏమండి, 25, 26 వచనాలు మనం రేపు ఆలోచిద్దాం, ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడు మిక్కిలిగా ప్రేమించిన ప్రియ పరలోకపు తండ్రి, నీ మహోన్నతమైన శ్రేష్టమైన ఆనబట్టి వందనం చెల్లిస్తున్న కృపల దేవా, నీవు ఎలా ఆనందపడతావంటే మనుషుల యొక్క ఈ భూమి మీద ఉన్న జ్ఞానాన్ని బట్టి మనిషి అతిశయపడితే, తనకున్న జ్ఞానం అంటే ఈ భూమి మీద మనిషి, నేను భూమి మీద జ్ఞానిని, ఈ లోకంలో ఏదో భూమి మీద ఉన్న ప్రకృతిలో నుండి తీయబడిన పదార్థాలలో వాడు నాయన ఏదో ఒక శాస్త్రం తీసి నేను స్కాలర్ని అని చెప్పుకున్నాడు తన జ్ఞానిని అని. ఆ జ్ఞానాన్ని బట్టి కానీ శౌర్యం, వాడుకున్న శూరత్వం, బలం, నా పంచితో ఒక్క పంచితో పడేస్తాననే శౌర్యం, నా అర్ధబలం, అంగబలం అంటారు కదా నాయన వాళ్ళు. అలాగే ధనవంతుడు ధనాన్ని బట్టి అతిశయించకూడదు, కానీ భూమి మీద కృప చూపించిన ఆయన మమ్ములను, ఇదిగో నిన్ను నమ్మిన బిడ్డలుగా నీవే మాకు ఆధారభూతుడివై ఈ భూమి మీద కృప చూపించి కాలానుగుణంగా ఈ ప్రకృతిని తిప్పుతూ నీ కృపగల హస్తాలలో నాయన మమ్మలను దాచి, మమ్మల్ని సజీవుల లెక్కలు ఇప్పటికే భూమి మీద మమ్మల్ని ఉంచి నడుపుతున్నందుకు, అలా నిన్ను వెతుకుటలో, నీ మాటలో ఆలోచించటంలో నువ్వు ఆనందపడుతున్నావు అంట. అవును నాయన, ఇదిగో ఈరోజు మేము మాట్లాడుకుంటున్నాం, నువ్వు పరలోకంలో ఆనందపడుతున్నావు నాయన. నీ గురించి పరిశీలనగా తెలుసుకుంటున్నాను, ఆనందపడుతున్నావు. అలాగే నీ కుమారుడు పౌలు గారు అంటున్నారు, నీ కుమారుడు పొందిన శ్రమల వల్ల నాయన నేను ఆ శ్రమలలో నేను అతిశయపడుతున్నాను.
అంతేగాని వేరే దాని మీద నుండి అతిశయపడను అంటున్నాడు. ఆనందించేవాడు ప్రభువునందే ఆనందించాలి, అతిశయపడాలి. ఆ సమాధాన స్థితి, సమాధానం కోల్పోయిన జీవితాలకి, జీవితం తొలినాళ్ళలోనే నాయన తొలకరి మొలకగా ఉన్నప్పుడే జీవితాలని చెరుపుకొని సమాధానాన్ని పోగొట్టుకుని భూమి మీద ఎందుకు బ్రతుకుతున్నామనే బ్రతుకులో నీ వాక్యాన్ని విని వాళ్ళ బ్రతుకుని నాయన చక్కదిద్దుకుని నీ కుమారుడు అనుగ్రహించిన ఆ సమాధాన స్థితి పొందుకున్నవారు. అందుకే ఈ భూమి మీద, ఈ ప్రపంచానికి ఈరోజు సమాధానం, శాంతి లేదు, నెమ్మది లేదు. మనిషికి రోగం వస్తే సమాధానం ఉండదు. ఇంట్లో ఎవరికైనా ఏది స్థితి వచ్చినా సమాధానం ఉండదు. పొరుగు వారికి ఏదైనా వస్తే సమాధానం ఉండదు. అలాగే ఏ స్థితిలోనూ మనిషి సమాధానంగా లేదు ఈ భూమి మీద ఈరోజు. కానీ మాకు సమాధాన స్థితిని నీ కుమారుడి ద్వారా మాకు అనుగ్రహించావు. నీ కుమారుడి రక్తం వల్ల మాకు సమాధానం వచ్చింది. సమాధానార్థమైన శిక్షను నీ కుమారుడి మీద వేసుకుని నీ కుమారుడి సమాధానాన్ని మాకు అనుగ్రహించావు. అందుకే మాకు మరణం భయం లేదు. బ్రతికామా నీ కోసం, చావు అయితే నాయన ఇదిగో నీ దగ్గర. అలాంటి సమాధానాన్ని మాకు అనుగ్రహించినందుకు నీకు వందనములు, స్తోత్రములు తెలియజేస్తూ ఇదిగో నీ పిల్లలందరినీ నాయన మరి యూనివర్సిటీ ద్వారా ఎందరైతే ఈ వాక్యాలన్నీ చెబుతున్నారు, ఈ కరోనా సమయంలో పిల్లలందరినీ జాగ్రత్తగా నాయన కాపాడి, మరి అలాగే మరి కృష్ణా జిల్లా ఏఐటిసిసి ప్రెసిడెంట్గా పనిచేస్తున్న కుమారుడికి, మరి అలాగే కరోనా సోకి కుమారుడు అనారోగ్యంతో ఉన్నాడని మరి ప్రతి వాళ్ళు మేలైన సహాయం చేశారు. అందుని బట్టి మేము వందనాలు చెల్లిస్తాం. అలాగే మా సంఘాలను కూడా మేము ఆయన మరి మాకు తోచిన బట్టి మేము పంపించాం. అలాగే ఆయన యూనివర్సిటీకి ఎవరైతే ఉన్నారో అనుబంధంగా మరి ఈ సార్వత్రిక సంఘంలో ఎవరైతే ఈ కరోనా బారిన పడిన ఆయన మరి ఉన్నారో వాళ్ళకి సహాయార్థంగా కనికరం చూపించి, వారి పట్ల ప్రేమను చూపించి, వారికి తగిన నాయన సహాయాన్ని చేసే గొప్ప కృపను అనుగ్రహించమని కోరుకుంటూ, సమస్త ఘనత, మహిమ, ప్రభావాలు మీరు మాత్రమే పొందుకోమని అల్పుడును, అభాగ్యుడను, ఎన్నికలేని నా ప్రార్థన నీ పాద సన్నిధికి చేర్చుమని కోరుకుంటూ క్రీస్తు యేసు వారి పుణ్యనామాన్ని ప్రార్థన అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.